హాయ్ అండి, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్. త్రివేణిస్ కిచెన్లో ఇవాల్టి వీడియోలో మనం బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇష్టపడి తినే రెసిపీ చిల్లీ చికెన్ కదా. సో మరి ఈ చిల్లీ చికెన్ని ఇంట్లోనే హైజీనిక్గా చేసుకుంటే బాగుంటుంది కదా. పిల్లలు కూడా ఈ రెసిపీని ఎక్కువగా ఇష్టపడి తింటారండి. నేనైతే ఎప్పుడు కూడా ఈ చిల్లీ చికెన్ని ఇంట్లోనే చేస్తూ ఉంటాను. సో అదే ప్రాసెస్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో కుదరడం ఖాయం. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. సో మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని లెమన్ అండ్ సాల్ట్తో నీట్గా ఒక 2 times వరకు వాష్ చేసుకుంటే నిచ్చి వాసన రాకుండా ఉంటుంది. అలాగే ఈ చిల్లీ చికెన్కి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి. నేను ఇక్కడ బోన్లెస్ చికెనే తీసుకున్నాను. అలాగే చికెన్ పీసులు అనేవి ఇలా మీడియం సైజులో ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. మంచి స్పైసీ కోసం 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా డార్క్ సోయా సాస్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి పట్టించాలి. ఒక 2 minutes పాటు బాగా మిక్స్ చేస్తే మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టుకుంటాయి. ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎగ్స్ని ఇలా వైట్ మాత్రమే తీసుకొని వేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ చికెన్ పీస్లకి బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. మొక్కజొన్న పిండి అండి. అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండిని కూడా వేసుకోవాలండి. శనగపిండిని వాడకూడదు. ఇప్పుడు మంచి కలర్ కోసం చిటికడంత ఫుడ్ కలర్ని కూడా వేస్తున్నానండి. ఇది పూర్తి ఆప్షనల్. ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes పాటు బాగా మిక్స్ చేయాలండి. మనం తీసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టుకోవాలి. అంటే చికెన్కి బాగా కోట్ అవ్వాలన్నమాట. చూడండి ఎంత బాగా కోట్ అయిందో. ఇలా కోట్ అవుతే సరిపోతుంది. నెక్స్ట్ మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ని వేసుకుంటూ బాగా ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా వెడల్పు గల ప్యాన్ తీసుకుంటే ఎక్కువ చికెన్ పీస్ పడతాయి. అలాగే విడివిడిగా కూడా చక్కగా వేగుతాయండి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేస్తే మసాలా విడిపోకుండా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకుని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక 60 to 70% వరకు వేగితే సరిపోతుంది. ముక్క సాఫ్ట్గానే ఉంటుంది. సో కొంచెం కలర్ వస్తుందండి. ఇంతవరకు వేయించుకొని వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. సెకండ్ బ్యాచ్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మరోవైపు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరొక ఆనియన్ని కూడా ఇలా పెద్ద పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చిని, ఒక క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక 30 to 40% వరకు ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయని అవసరం ఉండదండి. ఇవి మరలా వాటర్లో ఉడుకుతాయి కనుక ఒక 30 to 40% వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు దాకా వాటర్ వేసి ఉడికించుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కాస్త ఉడికించుకోవాలండి. ఈ వెజ్జెస్ అన్నీ కూడా కాస్త ఉడికి వాటర్ చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా వాటర్లో వేసాను కదా. నార్మల్గా మనం కర్రీస్ చేసేటప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేస్తూ ఉంటాం. బట్ ఈ చిల్లీ చికెన్కి అలా కాదండి. స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే ఇలా వాటర్లో వేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్ లేదంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా టొమాటో సాస్ని కూడా వేసుకోవాలండి. ఇంకా 1 టీ స్పూన్ దాకా డార్క్ సోయా సాస్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా కాస్త ఉడికి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలండి. ఇంకా ఇందులోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తి ఆప్షనల్ అండి. మంచి కలర్ కోసం వేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. జస్ట్ కలర్ కోసం మాత్రమే. అలాగే సాసెస్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది కదా, థిక్గా వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసులన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ను టాష్ చేస్తూ అన్ని పీసులకు కూడా చికెన్ సాస్ని పట్టించాలి.
హై ఫ్లేమ్లో పెడితేనే చక్కగా చికెన్ పీసులు అనేవి సాస్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు టాస్ చేయండి. అన్ని చికెన్ పీసులకి సాసెస్ అంతా కూడా కోట్ అవుతుంది. ఇలా బాగా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ చిల్లీ చికెన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. చాలా బాగుంటుందండి. సో మరి చూసారు కదా వీడియో, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.